వైసీపీ హయాంలో అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీకి పని చేయించుకొని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు చెల్లించినట్టుగా గుర్తించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 5 ఏళ్ళు ఆఫీస్కు రాకుండానే చాలామందికి జీతాలు చెల్లించారు. ప్రభుత్వం నుంచి జీతం, పార్టీ కోసం సోషల్ మీడియాలో పని. ఇది నాటి అక్రమ నియామకాల పరిస్థితి. ఆ చెల్లింపులపై సమగ్ర వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. మొత్తం మీద వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే వివిధ శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలను సేకరిస్తోంది. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై ప్రభుత్వం పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని అప్పట్లో అధికార పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేసినట్టుగా గుర్తించారు. అసలు 5 ఏళ్ళు ఆఫీస్కు రాకుండానే చాలామందికి జీతాలు కూడా చెల్లించినట్టుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున ఈ నియామకాలు చోటు చేసుకున్నట్టుగా గుర్తించారు. మొత్తం మీద ఈ అక్రమ నియామకాలు, చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం సీరియస్ అవుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాలకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది? ఎస్ రామ్దాస్, మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన పనితీరు, కార్పొరేషన్ల పేరు మీద గోస్ట్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళెవ్వరూ కూడా ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం లక్షల్లో జీతాలు వెళ్ళిపోతున్న పరిస్థితి. దాదాపుగా ఒక్కొక్క వ్యక్తికి 1,00,000, 2,00,000, 4,68,000 రూపాయలు ఇలా ఒక్కొక్కరికి జీతాలు పే చేశారు. వాళ్ళు ఏ కార్పొరేషన్లో పనిచేస్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీసుకి అయితే అసలు రారు. ఇటువంటి గోస్ట్ ఎంప్లాయీస్ ఇష్యూస్ని ఈరోజు టీడీపీ పెద్ద ఎత్తున దీని మీద విచారణ జరుపుతోంది. దాదాపుగా ఇట్లా గోస్ట్ ఎంప్లాయీస్ కింద నడిపిన వాళ్ళ పేర్లతో సహా ఈరోజు ప్రభుత్వం బయటికి తీసే పనిలో ఉంది. ఎక్కడి నుంచి ఎన్నెంత డబ్బులు ఇచ్చారు, దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ గోస్ట్ ఎంప్లాయీస్కి పే చేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు ఏంటి అనే వ్యవహారాలు కూడా తెలియకుండానే ఈ ఎంప్లాయీస్కి జరిగింది. అయితే చాలా వరకు ఎంప్లాయీస్ అందరూ కూడా కంపెనీల పేరు మీద, కార్పొరేషన్ల పేరు మీద పనిచేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వైసీపీ భజన చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ జిల్లాల్లో ఉంటారు, కొంతమంది మండల కేంద్రాల్లో ఉంటారు, కొంతమంది పెద్ద స్థాయిలో ఉంటారు. ఎక్కడున్నా కూడా వీళ్ళందరూ వైసీపీ భజన చేయాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా వీళ్ళందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్, అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున ఈ ఎంప్లాయీస్ని చేర్చుకున్నారు. తన పేర్లు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన, మంత్రులు చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ జీతాలు ఇచ్చుకుంటూ పోయారు. అయితే చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి అసలు మాకు వీళ్ళెవరో కూడా తెలియదు అంటారు. ఇది కేవలం ఒక సెంట్రల్ ఆఫీస్ బేసిక్గానే, అంటే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో ఏదైతే ఒక సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా కథ నడిచిందో, ఆ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగానే వ్యవహారం అంతా కూడా నడిచినట్టుగా అయితే సమాచారం అవుతుంది. దాదాపుగా 5 ఏళ్ళు వీళ్ళెవ్వరు కూడా ఆఫీస్కి రాలేదు. ఆఫీస్కి రాకుండానే ఈ జీతాలు కోట్ల రూపాయలు జీతాలు అయితే ఇచ్చేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు రిపోర్ట్లను, తర్వాత రికార్డులు సృష్టించి కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ విధంగా చెల్లించారనే కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రభుత్వ సొమ్ముని కార్యకర్తలకి, అంటే తమ అనుకున్న అనుచరులకి, ఎవరైతే పార్టీ కార్యకర్తలకి పనిచేస్తే ఆ కార్యకర్తలనే పనిచేసేవాళ్ళు, వీళ్ళు కార్యకర్తలు కాదు, అటు ఇది కాదు, కేవలం ఎవరో చెప్పిన పేర్లని తీసుకుని వచ్చి వాళ్ళని అక్కడ అపాయింట్మెంట్ చేసి వైసీపీ సోషల్ మీడియా పేరిట పెద్ద ఎత్తున ఇది దోపిడీకి గురైందని సమాచారం అయితే అందుతోంది. ఒక లిస్ట్ కూడా
టీడీపీ తయారు చేసింది. వైసీపీ సపోర్టర్స్ అండ్ ఫైనాన్షియల్లీ హెల్ప్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గోస్ట్ ఎంప్లాయీస్ అనే విధంగా ఏపీఎస్డిసిలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా జీతాలతో సహా ఉంది. గోపీనాథ్, తర్వాత గాదిరాజు, తర్వాత రంజిత, తర్వాత మాసిరెడ్డి, గుణశేఖర్ రెడ్డి, జనార్దన్ రావు, లాంచంద్ర, వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక్కొక్కరికి 9 లక్షలు, దాదాపుగా ఈ గోపినాథ్ అనే వ్యక్తికైతే 9,60,000 రూపాయలు జీతం. ఇక గాదిరాజు అజయ్ కృష్ణ వర్మ అనే తనకి 2,16,000 జీతం. రంజిత దబ్బుడూరు పట్నాయక్ అనే అతనికి 4,75,000 జీతం. తర్వాత మాసిరెడ్డి గుణశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి 8,80,000 జీతం. సో ఈ విధంగా కొన్ని లక్షల రూపాయలు. ఇంకో పేరు అయితే తుమ్మ జయరాం రెడ్డి, అతనికి 9,60,000 రూపాయలు జీతం. ఇలా ఏపీడీసీలోనే ఏపీఎస్ఎస్డిసిలో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ కూడా ఒక జనరల్ మేనేజర్ అని, ఒకరు ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అని, రెండోది అసోసియేట్ మేనేజర్ అని, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని, ఇలా వివిధ పేర్లతో వాళ్ళని సృష్టించి వాళ్ళందరికీ లక్షల రూపాయలు జీతం పే చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ వైసీపీ గోస్ట్ ఎంప్లాయీస్ లిస్టులో దీంట్లో కూడా దాదాపుగా ఒక 250 మందికి పైగా ఈ పేర్లు ఉన్నాయి. ఈ 250 మందికి పైగా ఉన్న ఈ పేర్లలో దాదాపుగా వీళ్ళందరికీ కూడా ఎక్కడ పనిచేస్తారో తెలియదు, వాళ్ళ అకౌంట్లు వేరుగా ఉంటాయి. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10 లక్షలు, 9,60,000 రూపాయలు జీతం. ప్రభుత్వ అధికారికి కూడా రావు అటువంటి జీతాలు. వైసీపీ ప్రభుత్వం తన సొంత మనుషులకి, తనకి పార్టీ కోసం పనిచేసే మనుషులకి ప్రభుత్వ ఖజానాలో నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా బయటికి తీసిన పరిస్థితి ఉంది. దాదాపుగా వీళ్ళందరినీ కూడా 225 మంది, దాదాపుగా 225 మంది పేర్లు దాకా, 250 మంది పేర్లు దాకా దాదాపుగా ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళందరూ గోస్ట్ ఎంప్లాయీస్గా గుర్తించింది. సరే, ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు వాళ్ళ ఎంప్లాయీస్కి రూపంలో, వాళ్ళ జీతాల రూపంలో నిధులైతే వేశారు. మరి ఆ డబ్బుని ఎలా రికవరీ చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే, సరే డబ్బులు పనిచేశాడు, వాడు ఎవడో తెలియదు, వాడు ఏ శాఖలో పనిచేశాడో తెలియదు, వాడు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడ ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడం, అంతేకాదు తీసుకునేది ప్రభుత్వ జీతం, పనిచేసేది పార్టీ సోషల్ మీడియా కోసం. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక అవినీతి, బోగస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఫైండ్ అవుట్ చేసిన పరిస్థితి. సో వీళ్ళందరిపైన మీరు చెప్తున్నట్టుగా రికవరీ చేయడం సాధ్యమేనా కాదా? చేస్తే కనుక ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని, దీనికి సంబంధించి ఎట్లాంటి పరిశీలన చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు ఒక అకౌంట్లో నుంచి కాదు, డిఫరెంట్ అకౌంట్లో నుంచి వాళ్ళకి అకౌంట్లకైతే తప్పుడు అడ్రస్ల పేరు మీద ఉన్న అకౌంట్లకు కూడా డబ్బులు అయితే వెళ్ళిపోయాయి. దాదాపుగా 100 కోట్లు 500 కోట్ల దాకా ఇప్పటికీ ఈ గోస్ట్ ఎంప్లాయీస్కి వెళ్ళిపోయిందని ఒక సమాచారం ఉంది. బట్ కాకపోతే ఈ డబ్బుల్ని రికవరీ చేయగలరా? లేదు, ఈ డబ్బుల్ని ఈ డబ్బులకి అథారిటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి సంబంధించిన ఆహారం ఎంతవరకు ఉంది? అసలు వాళ్ళ నుంచి అయినా సరే ఈ డబ్బుల్ని రికవరీ చేయగలదా? వీటన్నిటికీ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? వీళ్ళందరికీ ఎవరికి ఆదేశాలు ఇచ్చారు? ఎవరికి ఏ రూపంలో డబ్బులు వెళ్ళాయి? మనం కానీ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ చెప్తున్నట్టుగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ, సో ఈ విభాగాల నుంచి పెద్ద ఎత్తున వీళ్ళకి జీతాలు చెందించాయి. అసలు ఆర్టీజీ వ్యవస్థ ఇదే ప్లాంట్లో ఉండాలి, ఇక్కడ పనిచేయాలి 1వ తారీఖున. అంటే ఈ ఫస్ట్ బ్లాక్లో ఆర్టీజీ వ్యవస్థ ఉంటుంది, కానీ ఆ వ్యవస్థ ఇక్కడ లేదు. ఏ ఎంప్లాయీ ఇక్కడ పనిచేసిన పరిస్థితి లేదు. దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇక్కడ చెల్లించేశారు. సో వీటిని ఎలా రికవరీ చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే గతంలో చాలా కష్టాల్లో ఉన్న ప్రభుత్వం తన అనునాయులకి, తన మనుషులకి, తను అనుకున్న వ్యక్తులకి లక్షల్లో జీతాలు ఇచ్చింది. ఇందాక నేను చదివాను, ఒక్కొక్క వ్యక్తికి మినిమం అంటే 1,50,000 నుంచి 9,60,000, 9,60,000 జీతం. ఒక మనిషికి 10 లక్షల రూపాయలు జీతం ఇవ్వడం అంటే అసలు అది అయ్యే పనేనా?
సో అటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ పనిచేసిన పరిస్థితి. సో వీళ్ళందరినీ ఎలా రికవరీ చేస్తారు, ఏ విధంగా ముందుకు బయటికి తీసుకొని వస్తారో చూడాలి. కానీ ప్రభుత్వం అయితే ఈ నివేదికను సిద్ధం చేస్తుంది. చాలా సీరియస్గా ఈ నివేదికను సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఆర్టీఓలు ఎక్స్క్లూజివ్గా ఆ 250 మంది పేర్లతో సహా వాళ్ళకు వచ్చిన జీతాలతో సహా ప్లే చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దీన్ని చూడాలి. అయితే ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుంది, శాఖాధిపతులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేదా, పోనీ ఆ విభాగాధిపతుల మీద ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఎంప్లాయీస్ ఎలాగో మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఒకవేళ డెఫినెట్గా ఉంటుంది. అంటే రైట్, బేసిక్గా ఎంప్లాయీస్ మీద ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ మీద కొంత శాఖపరమైన చర్యలు ఉండకపోవచ్చు, కానీ పిలిచి విచారణ అయితే చేసే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళందరూ పేర్లు అయితే ఉన్నాయి, అకౌంట్స్ అయితే ఉన్నాయి, డబ్బులు అయితే వెళ్ళిపోయాయి. మరి వాళ్ళ అడ్రస్లు ఎవరు, వాళ్ళు ఏ అడ్రస్ల మీద ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చిన అడ్రస్లు అవేనా, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటున్నారా లేదా అనే అంశాలు కూడా తెలియదు. 9,60,000 రూపాయల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎక్కడో ఊర్లో అక్కడ ఆయన ఏదో పని చేసుకుంటుంటాడు, అది పార్టీ కోసం పనిచేస్తుంటాడు. సో అటువంటి వ్యక్తికి మరి ఎలా దాన్ని ప్రూవ్ చేయాలి, ఎలా దాన్ని వర్కౌట్ చేయాలి, ఇవన్నీ అంశాలని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో రాబోయే రోజుల్లో మరి దాన్ని ఎలా తీసుకుంటుంది, ఒకవేళ సరే ప్రభుత్వ అంటే ఎంప్లాయీస్కి రూపంలో డబ్బులు చెల్లించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయినా మరి విభాగాల అధిపతి ఉంటారు కదా, దానికి సంబంధించిన ఎండీలు ఉంటారు, ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఇతర నేతలు ఉంటారు, వాళ్ళని చర్యలు తీసుకుంటారా లేదా అనే దాని మీద దాన్ని ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలో అనే అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చింది. బహుశా ఈరోజు రేపు 2 రోజుల లోపల దీనికి సంబంధించిన చాలా సీరియస్ యాక్షన్ జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. రామ్దాస్. రైట్, కృష్ణమోహన్, చివరిగా అంటే ఇదంతా కూడా ఒక రకమైన అఫీషియల్ కరప్షన్ అనుకోవచ్చా, అధికారిక అవినీతి అనుకోవచ్చా? ఈ రూపంలో వాళ్ళ అనాయులకు వాళ్ళందరికీ కూడా కావలసిన వాళ్ళకి ఈ ఉద్యోగాల పేరుతో ఈ రకంగా కట్టబెట్టడము, డబ్బులు చెల్లించడం, మీరు అన్నట్టుగా ఆర్టీజీలో పనిచేసిన వాళ్ళు చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారు, గతంలో మన దృష్టికి కూడా వచ్చింది. సో ఇదంతా కూడా ఈ ఒక రకంగా అధికారిక అవినీతి. డెఫినెట్గా అందుకే వీళ్ళందరినీ మనం గోస్ట్ ఎంప్లాయీస్ అంటున్నాం. ఈ గోస్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి మరి ఎలా నెగ్గు తెలుస్తారు, ఎవరు బయటకు తీసుకుని వస్తారు, వీళ్ళకి సంబంధించిన ఆహారాలు ఎలా తెలుస్తాయి? ప్రభుత్వం పేర్లు అయితే సేకరించగలిగింది, పేర్లు కొంత ఇన్ఫర్మేషన్ అయితే కానీ వాళ్ళ దగ్గర నుంచి రీబ్యాక్ ఎలా చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తుంది వెనకాల, ఎన్ని అంశాలను కూడా ప్రభుత్వానికి ఇప్పుడు తలనొప్పిగా మారిన పరిస్థితి. దాదాపుగా 500 కోట్ల రూపాయలు పైగా ఈ డబ్బులు గోస్ట్ ఎంప్లాయీస్కి చెల్లించేసింది. అది కూడా ఏంటి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం అని చెప్పి. కానీ నిజమైన కార్యకర్త ఈరోజు పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్త ఈరోజు రోడ్డు మీద నాలే ఉన్నాడు. అందుకే ఆ కార్యకర్త ఆ సరైన వ్యవహారాన్ని నడపలేకపోయాడు. ఇంతటి పెద్ద ఎత్తున జరుగుతున్న స్కామ్లో మరి ఈ వ్యవహారాన్ని అంతా నడిపిన ఆ వ్యక్తుల మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేసుకుంటుంది, ఏ విధమైన చర్యలు చేపట్టబోతుంది అనేది చూడాలి. మరి ప్రభుత్వం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుందా, సరే జరిగిపోయిందని వదిలేస్తుందా చూడాలి. దాదాపుగా 500 కోట్లకి పైగా ఈ వ్యవహారం జరిగిందనేది కొంత సమాచారం నడుస్తుంది. దాదాపుగా 4 సంవత్సరాల పాటు ఈ వ్యవహారాన్ని నడిపించారు. గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా వ్యవహారం అంతా కూడా నడిచిపోయింది అనేది మనకి అందుతున్న సమాచారం. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మీ ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది, ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం అయితే ఆరా తీస్తుంది. వైసీపీకి పనిచేయించుకొని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు చెల్లించారు. ముఖ్యంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి నియామకాలు జరిగాయి. 5 ఏళ్ళు ఆఫీస్కి రాకుండానే చాలామందికి జీతాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జీతం, పార్టీ కోసం పని, ఈ రకంగా అప్పటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు ఇవ్వమని కోరింది. అసలు ఉద్యోగులు లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడ ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై కూడా ఆరా తీస్తుంది. పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేసిన తర్వాత వీలైనంత ఎక్కువగా వివరాలు రాబట్టి, సమాచారాన్ని రాబట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.